అందరికీ నమస్కారం. 2026 జనవరి సంక్రాంతి వరకు ఈ 4 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16 నుంచి సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించరు, కానీ పూజలు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో చేసే పుణ్యకార్యం ఎన్నో రెట్ల ఫలితాలనిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యం నష్టానికి దారితీయవచ్చు. అందువల్ల ఈ రాశుల వారు తమ ప్రవర్తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి ఏ ఏ రాశులపై దీని ప్రభావం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. వచ్చే సంక్రాంతి వరకు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మిథున రాశి. మిథున రాశిపై సూర్యుని ప్రభావం 7వ స్థానంపై పడుతుంది. దీనివల్ల దాంపత్య జీవితం లేదా భాగస్వామ్యంలో విభేదాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన చెందవచ్చు. సంభాషణలో సంయమనం పాటించడం చాలా ఉత్తమం. ఈ సమయంలో తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. పరస్పర అవగాహన సహనంతోనే పరిస్థితులు మెరుగుపడతాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు వచ్చే సంక్రాంతి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఆపవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయం గృహ సంబంధిత ఒత్తిడిని పెంచవచ్చు. తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన విషయాలలో మనస్సు కలత చెందవచ్చు. ఆస్తి లేదా వాహనానికి సంబంధించిన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. అలాగే తొందరపాటు మంచిది కాదు. ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది నేరుగా సంబంధాలు, పనిపై ప్రభావం చూపుతుంది. మీ తొందరపాటు మాటలను నియంత్రించడం వలన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి ఈ సమయం ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఆకస్మిక ఆర్థిక ఒత్తిడి కలగవచ్చు. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోండి. ప్రయాణంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.